భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మనం వేదాంత దర్శనములో ఈరోజు ద్వితీయ అధ్యాయంలోని ప్రథమ పాదములోని 23వ సూత్రాన్ని వినే ప్రయత్నం చేద్దాం. గత సూత్రాలలో కార్యము కారణము ఎలా సువర్ణాది ధాతువుల యొక్క ఉత్పత్తిని వివరిస్తూ ఆత్మ పరమాత్మ నుంచి జనింపబడలేదు, అది స్వయం సత్తాత్మక పదార్థము అని నిరూపించే ప్రయత్నం చేస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అస్మాది వచ్చ తదనుపపత్తి. ఇప్పుడు ప్రళయమున ఏదైతే జడ జగత్తు మూల ప్రకృతిగా ఉన్నప్పుడు పరమాత్మని ఆధీనములో ఉంటుంది. అయితే కార్యరూప జగత్తున కనబడుతున్నటువంటి పాషాణము, రాయి, పర్వతాలు, వృక్షాలు, వనస్పతులు, ఔషధాలు, సువర్ణములు, వివిధ జలాశయాలు, ఇవి ఏవి కూడా పరమాత్మ నుంచి జనింపబడనప్పుడు నిరంతరము పరమాత్ముని ఆధీనములో ఉంటున్నవి. మరి జీవుడైతే మానవ జన్మ ఎత్తినప్పుడు లేదా ఇతర పశుపక్షాదుల యోనుల్లో ఉన్నప్పుడు అవి వాటి యొక్క సంతాన ఉత్పత్తిలో, ఆహారాది పదార్థాలని సమకూర్చుకోవడములో, వ్యావహారిక బంధువర్గ సేవల్లో సమయం వీళ్ళందరూ అంటే వ్యయం చేస్తూ ఉంటారు. నిరంతరం భగవంతుని ధ్యానంలో ఉంటారా అంటే ఉండరు. కానీ నిరంతరము ప్రకృతి మాత్రం పరమాత్మని ఆధీనములోనే ఉంది. నిరంతరము ప్రకృతి పరమాత్మని ఆధీనములో ఉంటూ ప్రకృతి ఎప్పుడైనా పరమాత్ముడు అవుతుందా? కాలేదు. ప్రళయములో పరమాత్మని ఆధీనములో ఉంది. ఈ కార్యరూప జగత్తున ఉన్నప్పుడు కూడా అది పరమాత్మని ఆధీనములోనే ఉంది. అయినా ఆ జగత్తు పరమాత్ముడు కాలేకపోతున్నవి. మరి ఈ జీవుడైతే పశుపక్షాది యోనుల్లోని తమ తమ బిడ్డల ఉత్పత్తిలో, ఆ పశుపక్షాదుల యోనుల్లో కూడా అవి జాతి ప్రేమను, జాతి స్నేహాన్ని కోరుతూ ఉంటవి, స్థానాంతరం అవుతూ ఉంటవి. ఆహారము కోసం, దప్పిక కోసం అవి భ్రమిస్తూ ఉంటవి. అంటే జడ పదార్థాలే నిరంతరము పరమాత్మునితో ఉన్నప్పుడు అవి బ్రహ్మ కాలేనప్పుడు, పశుపక్షాదులు పరమాత్మని శాసనములో ఉంటవి. ఏ కొద్ది సమయమో అవి తమ స్వయ ఆహార నియమాల కోసం దూరం వెళ్తవి. ఇక మానవ జన్మ ఎత్తినప్పుడైతే జీవుని స్థితి వర్ణించడానికే వీలు లేదు. ఇంద్రియ సామర్థ్యముతో, ధనైశ్వర్యాలతో జీవుడు పరమాత్మని ఒడిలో ఎంతసేపు ఉండగలుగుతున్నాడు?
ఒక దినచర్యని, ఒక్క రోజు దినచర్యని మనం తీసుకుంటే ఆత్మతో పరమాత్మనితో ఎంతసేపు ఉండగలుగుతున్నాడు? పైత్రికముగా ఆధ్యాత్మిక చింతన లభించినప్పటికీ వాక్కు ద్వారా భజన చేస్తాడు. ఆ భజనలో అతను చాలా లయమవుతున్నట్టుగా మనకు అగుపడుతూ ఉంటాం. మనకి అర్థమైపోతుంది, నేను చాలా ఈ భజనలో కీర్తనలో నిమగ్నమయ్యాను మనకు అనిపిస్తుంది. గమనించుకుంటే మనం శబ్దంలో నిమగ్నమయ్యాం. శబ్దములో ఎవరి నామం అయితే ఉందో ఆ సూక్ష్మమైన భావముల యందు మనం నిమగ్నం కావడం లేదు. మరి ఆ విధమైనటువంటి జీవాత్మ తనకు లభించిన కొలది దినచర్యలో ఎప్పుడో ఒకసారి, అది కూడా పైత్రికమైనటువంటి బీజాలు పడ్డవి, ప్రతినిత్యం భగవంతుని స్మరించుకో, కీర్తన చెయ్యు, దీపారాధన చెయ్యు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు సోమవారము, అందులో ఈరోజు ఈ చతుర్దశి, శివుడికి అభిషేకాలు చెయ్యండి, అన్నదానం చెయ్యండి, దీపారాధన చెయ్యండి, శివనామస్మరణ చేసుకోండి. అంటే కనీసము ఉద్యోగములో లేదా వివిధ కారణాల వల్ల ఎవరైతే ప్రతిరోజు భగవంతుణ్ణి స్మరించలేకపోతున్నారో, ధ్యానించలేకపోతున్నారో, జీవితంలో పరమాత్ముని యొక్క ఉపాసన కూడా అనివార్యము, ఒక అంగముగా మార్చుకోలేనటువంటి ప్రజానికానికి గురువులు ఈ విధంగా అయినా చెప్తున్నారు. ఇది దాదాపు ఇప్పుడు వచ్చిందంటే మళ్ళీ 51లో వస్తుంది. అంటే ఇలా సోమవారము, ఈ చతుర్దశి, ఈ విధంగా ఈ పుణ్యతిథి ఇప్పుడు ఈ రోజు ఉంది అంటే దీని బలము మళ్ళీ మీకు ఇంతటి శుభ దివసము రావాలి అంటే 51 సంవత్సరంలోకి వస్తుందంట. అంటే 2051. మళ్ళీ అక్కడ మీరు మిస్ అవుతే 2075 ఏదో చెప్తున్నారు. అంటే అంత చెప్పిన, అంటే మనందరినీ, అంటే మానవ జన్మలో మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వడం వలన ఒక ప్రత్యేక దివసం చేసుకోవాల్సి వస్తుంది మనకి. అందుకనే బ్రహ్మ అంటాడు, వేదాంతకారుడు అంటున్నాడు, వ్యాస మహర్షి అంటున్నాడు, అరే ఈ జీవుడు మానవ జన్మలోకి వచ్చిన తర్వాత భగవంతుని యొక్క నామస్మరణ ఎన్నో వ్రతములతో, మనము యోగ దర్శనం వినేటప్పుడు కూడా ఆత్మ ఉద్ధరణ జరగాలి అంటే, కైవల్య ప్రాప్తి కలగాలి అంటే మనం మహావ్రతములు చెయ్యాలి. మీరు అహింసా సూత్రాన్ని వర్ణించుకున్నప్పుడు కూడా నిజమే, జీవితంలో ఎవరైతే అహింసా వ్రతాన్ని ఆచరిస్తారో అక్కడ ఆహార విషయంలో కూడా పతంజలి మహర్షి స్పష్టంగా చెప్తాడు, మీరు మృత్యు పర్యంతము మాంసభక్షకులు కాకపోతే మీరు చాలా శ్రేష్ఠులు. కానీ ఎవరైతే మాంసభక్షకులు ఉన్నారో వాళ్ళు శ్రావణ మాసమని, కార్తీక మాసమని, చాతుర్మాస్యమని, లేదా సోమవారము తినాలి, బుధవారము తినాలి, గురువారము తినాలి, అంటే వాళ్ళు ఏవైతే ప్రత్యేక దినములలో మాసములో వ్రతం చేస్తున్నారో అంటే వాళ్ళు అహింసకులు అవుతారా అంటే పతంజలి మహర్షి కూడా స్పష్టంగా అదే చెప్తున్నాడు. వాళ్ళు అహింసకులు అవుతారా అవ్వరా అనేది సంశయాన్ని పక్కన పెట్టు. కనీసం వాళ్ళు ఆ విధంగా వ్రతం తీసుకోవడం వల్లనో, దీక్ష తీసుకోవడం వల్లనో వాళ్ళకి ఆ రోజు, ఏ రోజైతే వాళ్ళు తామసిక ఆహారం భుజించరో అప్పుడు వాళ్ళ శరీరములో జరుగుతున్న మార్పుల వలన వాళ్ళు అహింసా వ్రతులు కావచ్చు భవిష్యత్తులో. అంటే ఒక వ్యసనానికి బానిసైనప్పుడు మనం
దాని నుండి బయటపడాలి అంటే చాలా కష్టం. అందుకనే పెద్దలు వ్రతములను మనతో చేపిస్తూ ఉంటారు, వ్రతాలు చెయ్యండి. అలాగే ఈ రోజు కూడా మనుష్యులు పరిగెడుతున్నటువంటి జీవన విధానములో ఈ రోజంతా జపమే చేసుకోండి, ఈ రోజంతా దీపారాధన చేసుకోండి అని ఎవరైతే జడత్వముతో ధనముకే ప్రాధాన్యత ఇచ్చి, అహంకారానికి ప్రాధాన్యత ఇచ్చి, జీవితంలో కొన్ని ఊహించని దుర్ఘటనల వల్ల ఎవరైతే భగవంతుని నుండి నాస్తికులుగా మారిపోయారో వాళ్ళనన్నా కనీసం పట్టుకోవడానికి ఇది వచ్చిందేమో. అందులో నేనేమి విమర్శలు తీసుకోలే, సమర్శలు తీసుకోలే, నేను మీకు చెప్తున్నా. మరి ఇలా మానవ జన్మ ఎత్తిన తర్వాత చతుర్వర్ణాశ్రమ ధర్మాలను మానవుడు పాటించవలసిందే అంటేనే మనం పాటించలేని స్థితిలో ఉన్నాం. మనం చతుర్వర్ణాశ్రమ ధర్మాలని సరే, రాజ్య వ్యవస్థ, ధార్మికుడైన రాజు, యోగి అయిన రాజు, అదే దేశంలో మంచి విద్వాంసులు ఉన్నారు. అలాగే వైశ్యవర్ణము వాళ్ళు, ఇక్కడ వైశ్యవర్ణము అంటే పుట్టుకతో తీసుకోకండి, వేదములో పుట్టుకతో ఏ వర్ణము లేదు కనుక ఏ గ్రామములో, ఏ నగరములో, ఏ రాష్ట్రములో కర్మన ధార్మికులైన రాజులు, కర్మన వేదోక్త బ్రాహ్మణులు, కర్మన వైశ్యవర్ణము వాళ్ళు దాన ధర్మాలు చేసి ధర్మసత్రాలు, ఆశ్రమ వ్యవస్థను వాళ్ళు అపూర్తి కార్యాలని సమకూర్చితే తప్పకుండా అక్కడ 4 ఆశ్రమాలు అగ్గుపడుతుంది. ధార్మికుడైన కర్మయుక్త రాజు, ధార్మికుడైన కర్మయుక్త విద్వాంసుడు, ధార్మికుడైన కర్మయుక్త వైశ్యవర్ణము వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ గ్రామములో అపూర్తి కార్యాలంటూ ఉండవు. ఎందుకంటే చక్కటి పాలన చేసి ప్రజలందరి యొక్క ఆత్మోన్నతిని కోరుకునే రాజు ఉన్నాడు, ప్రజల కళ్యాణము కొరకే జీవించే రాజే ఉన్నాడు. అటువంటి రాజ్యంలో విద్యా విజ్ఞానాన్ని బోధించే విద్వాంసులు ఉన్నారు. కావున విద్యావంతులందరూ కూడా ఇంకా విద్యావంతులు అవ్వడానికి చక్కటి పాఠశాలలు, గురుకులాలు, ధర్మశాలలు, ఆశ్రమ వ్యవస్థ ఉంటది. యథా రాజా అంటే ఏ విధముగా తథా ప్రజ అంటాడు. ఏ విధమైనటువంటి విత్తనమో ఆ విధమైన వృక్షం. యథాతోయం తథా వృక్షం అంటాడు. ఎటువంటి విత్తనము నాటుతే అదే వృక్షం మొలకెత్తుతుంది. అలాగే ధార్మికుడైన రాజు ఉంటే ప్రజలు కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరిస్తారు. ఈరోజు సంతతి అంతా కూడా భోగ ప్రవృత్తి వైపు వెళ్ళింది. మరి ఇటువంటి క్లిష్ట సమయములో మనము ఆశ్రమాలలోకి వెళ్ళగలుగుతామా అంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే శ్రద్ధావంతుల దగ్గర ధనము లేదు. ఇక శ్రద్ధావంతులైన వారి దగ్గర ధనము ఉన్నా వేదోక్త మార్గం అగుపడతలేదు వాళ్ళకి. ఇలా అనేక కారణాల వల్ల జనక మహర్షి దశరథుని యొక్క సమయములో రాముడు అంటాడు ఒక సందర్భములో, కౌసల్య, సుమిత్ర, కైకేయి రాముడు వనవాసము నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆ 3 తల్లులు రాముడి దగ్గర కూర్చొని నీ యొక్క వనవాసము యొక్క దినచర్యని చెప్పు అంటే రాముడు అంటాడు, ఆ త్రిమూర్తులను మాతృలు అని పిలిచి హే మాతే అంటాడు బహువచనములో. అంటూ చెప్తూ ఉంటాడు, నాకు సీతా వియోగము 1 సంవత్సరము తప్ప నేను మిగతా సంవత్సరాలన్నీ కూడా కైకేయి మాత చెప్పినట్టుగా నేను ఒక్కొక్క ఆశ్రమానికి వేగంగా వెళ్ళినా, ఉదయం ఒక ఆశ్రమానికి వెళ్తే ఆహ్నిక మధ్యాహ్నం ఒక ఆశ్రమానికి వెళ్తే రాత్రి ఒక ఆశ్రమంలో ఉన్నా నేను. అలా ప్రతిరోజు 3 ఆశ్రమాలకి, కొన్నిసార్లు వర్షాభావము వలన 2 ఆశ్రమాలని, లేదా కొన్ని సందర్భాలలో యుద్ధము చేయవలసి వస్తే ఒక ఆశ్రమాన్ని నేను దర్శించిన, ఇంకా చాలా ఆశ్రమాలు మిగిలిపోయినవి అని అంటున్నాడు.
అంటే నాకు ఈ వనవాసానికి వెళ్ళినప్పుడు మనం ఎంత దౌర్భాగ్యులం అంటే, రాముడికి రామ మందిరము కట్టి ఆర్తిస్తాము, కొబ్బరికాయ కొడతాము, శ్రీరామ నవమి నాడు వివాహాలు చేస్తున్నారు, రామ భక్తులుగా హరే రామ హరే రామ హరే కృష్ణ అంటున్నారు. కానీ నిజంగా రాముడు వనవాసములో ఏమి చేశాడు అంటే, అతను ఆ వనవాసములో వివిధ ఆశ్రమాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గురువుల యందు ఉన్న బ్రహ్మ విద్యను, శస్త్ర విద్యను, శాస్త్ర విద్యని, నియమావళిని రాముడు అభ్యసించాడు. అది ఎక్కడ ప్రమాణంగా లేకుండా మనం తుడిచేసుకున్నాం. వాల్మీకి రామాయణములో ఉన్న దాన్ని కూడా చేతుల్ని నరికించి, నాలుకని కత్తిరించి, చెవులో సీసం పోసి యథావిధిగా ఉన్న రామాయణాన్ని వక్రీకరంగా చేసుకున్నాం. రాముడే ఒక చోట కూర్చోలే, సీతాదేవుని లక్ష్మణుని పెట్టుకొని చెట్టు కింద కూర్చోలే. అతను ఉదయ సాయంత్రం సంధ్య చేసుకునేవారు, ఈశ్వరూపాసన చేసేవారు. తర్వాత వివిధ ఆశ్రమాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ వేదోక్త బ్రాహ్మణోత్తముల ద్వారా ప్రతిరోజు శస్త్ర విద్య అనేక ఉపాయాలను వినేవాడు. అందుకే తల్లులకి చెప్తున్నాడు, అమ్మ నేను నిరంతరము శ్రమించిన, నేను ఇంకా చాలా ఆశ్రమాలకి వెళ్ళలేకపోయాను అంటాడు. అంటే రాముడు రాజ్యములో ఎంతటి విశాలమైన వ్యవస్థ ఉండిందో అది మనం తెలుసుకోలేని దౌర్భాగ్యులు. మనకి రాముడు అంటే కేవలం గుడి కట్టాలి, కొబ్బరికాయ కొట్టాలి, అభిషేకాలు చెయ్యాలి. అంటే సనాతన ధర్మాన్ని పతనం వైపు తీసుకెళ్తుంది ఎవరో కాదు, మనమే. కనీసం వాళ్ళ ఖురాన్లో ఉన్నది నేటి తరానికి, ఆ ఖురాన్ రాయబడినప్పుడు ఆ మహమ్మద్ వాళ్ళు ఏది రాశారో అదే వాళ్ళ సంతానానికి నేటికి ఇస్తున్నారు. బైబిల్లో ఏది ఉందో అదే ఇస్తున్నారు. కానీ మన రామాయణ కావ్యాన్ని, మహాభారత కావ్యాన్ని, భగవద్గీతని, మనుస్మృతిని, వేదాలను, ఉపనిషత్తులను, దర్శన శాస్త్రాలలో ఎన్ని కల్పితాలు ఉన్నాయంటే మనకే తర్క వితర్కాలు చేసిన అంత చిక్కట్లేదు. దీన్ని మాత్రం ఈ శాస్త్రాలని తలక్రిందులు చేసింది మీరు అన్య మతస్థులను ఎప్పుడు అనకండి. వాళ్ళకి సంస్కృతమే రాదు, వాళ్ళకి నిరుక్తమే రాదు, వాళ్ళు దీంట్లో ఎలా దూరుతారు? మన వాళ్ళే అంధ పరంపర, అంధవిశ్వాసం వైపు మానవుడు కొట్టుకపోవాలి అంటే ఏవైతే ఆదర్శమైన వేదములు, 6 దర్శన శాస్త్రాలు, 11 ఉపనిషత్తులు, ఆదర్శంగా ఉన్న రామాయణ మహాభారత కావ్యాలపైన కలం పట్టుకుని ఎవడు ఎంత పతనం వైపు రాయగలుగుతే అంత పతనం చేశారు. అలా దయానందుని అనుగ్రహముతో ఇవాళ మనం ఈ శాస్త్రాలని పఠించగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. అందుకని ఈ మానవ జన్మలో ఆశ్రమ వ్యవస్థ అనేది ఊహించడానికి కూడా అరుదే. మరి అలాంటప్పుడు మనం మన ఇళ్లలోనే ఉంటూ మనమే మన జీవితాన్ని 4 ఆశ్రమాలుగా మార్చుకోగలుగాలి. అందుకనే ఇక్కడ అంటున్నాడు, అస్మాదివచ్చ తదనుపత్తి. అరే ఈ పదార్థాలన్నీ పరమాత్మనితో నిరంతరము ఉంటూ ఏనాడు కూడా విడిపోవు, అవి పరమాత్మని శాసనంలోనే ఉన్నవి. ఆ జడ పదార్థమే చేతనం కాలేకపోతున్నప్పుడు ఈ జీవుడైతే మానవ జన్మ ఎత్తిన తర్వాత వివిధ భోగేంద్రియాలకు స్వామి అయి బిడ్డలతో ఒక సమయంలో ధ్యానించండి, యజ్ఞయాగాదులు చెయ్యండి, ఉపాసన మార్గాన్ని ఎన్నుకోండి అంటే లేదు, నా బిడ్డలు స్కూల్కి వెళ్ళాలి, అత్తమామకి వంట చేయాలి, ఇన్ని పనులు ఉంటవి అంటాం. ఆ బిడ్డలకి వివాహాది శుభకార్యాలు అయిపోయినాయి అంటే వాళ్ళ పిల్లల్ని పట్టించుకోవద్దా అంటాం. అరే గృహస్థ కర్తవ్యాలని మనకు యజుర్వేదమే కుర్వన్న వేహ కర్మాని జిజి విషేచ్చతం సమాహ అంది. పరమాత్ముడు మనకు ఎక్కడ ఆజ్ఞ ఇచ్చాడు? మీరు కర్తవ్య కర్మల్ని వదిలేసి సోమరిగా కూర్చోమని ఇవ్వట్లేడు కదా. మీరు బ్రతికి ఉన్నంత కాలం కర్మ చేయమన్నాడు.
మీరు గృహస్థ కర్తవ్యాల యందు గృహములోనే ఉంటే వంట వార్పుల నుండి మీకు విముక్తి లేదు. మీరు అతిథి సేవ చెయ్యాల్సిందే. గృహస్థాశ్రమంలో ఉన్నామంటే, లేదు వానప్రస్థాశ్రమానికి వెళ్ళామనుకోండి, అక్కడ కూడా ఆ వానప్రస్థ ఆశ్రమంలో వృక్షాదులని, పశుశాలని, విద్య పఠన పాఠన క్రియని నిరంతరం మనం చెయ్యాలి. ఈరోజు మనం వానప్రస్థ ఆశ్రమంలో ఉన్నాం. అక్కడ మనం ఏదైతే శాస్త్రాధ్యయనం చేస్తున్నామో ఆ శాస్త్రాధ్యయనంది మనం అందరము కూర్చొని చర్చించుకోవాల్సిందే. మీరు ఇవాళ ఏం చదివారు, మీకు ఏం అర్థమైంది, నాకు ఇక్కడ అర్థం కాలేదు అంటే అక్కడ కూడా ప్రతిరోజు మనం శాస్త్రార్థం చేసుకోవాల్సిందే. నేను చదివి ఒక చెట్టు కింద గమ్మున కూర్చుంటంటే కాదు. ఏకాంతంలో కూర్చొని స్వాధ్యాయం చేయాలి, ఏకాంతంలో కూర్చొని ఆత్మోన్నతి చేసుకోవాలి, ఏకాంతంలో కూర్చొని ఈశ్వర ఉపాసన చేసి మళ్ళీ మనము ఒక సమయాన్ని పెట్టుకొని అక్కడ శాస్త్రీయ చర్చ చేసుకోవాల్సింది. అంటే అక్కడ కూడా కర్మ ఉంది. కర్మను వదిలిపెట్టమని ఎక్కడా లేదు. గృహస్థములోనే ఉన్నావు, సంతానముతోనే ఉంటే తప్పకుండా మీరు గృహస్థ జీవిత కర్తవ్యాలు చెయ్యవలసిందే. అధికారం చూపించకండి అంటాడు. మీ శరీరములో శక్తి ఉన్నంత వరకు మీరు అక్కడ ఒక దేవతగా ఉండాలి, లేదా మీరు తల్లిగా ఉండండి. మీరు ఆ గృహస్థ ఇంటిలో అయితే విద్వాంసులుగా ఉండండి, లేదా మాతృస్వరూపముతో ఉండండి. రెండూ చెయ్యకుండా మనము భోగ విలాసానికి అవకాశం ఇస్తే ఎప్పుడు ఈ ఆత్మ చైతన్యం అంటే ఇంకా మహా చైతన్యం వైపు ఎప్పుడు వెళ్తుంది? అందుకే అంటున్నాడు ఇది కుదరదు. ఎప్పుడు కూడా పాషాణము బ్రహ్మ కాదు, అలాగే జీవుడు కూడా బ్రహ్మ కాలేడు అంటాడు. అన్న తర్వాత మరొక సూత్రాన్ని వ్యక్తపరుస్తాడు. ఉపసంహార దర్శన చేతి న క్షీరవద్ది. సరే, జడము చేతనము కాదు, అలాగే జీవుడు బ్రహ్మ కాలేడు, బ్రహ్మ నుండి జీవుడు పుట్టలేడు, ఇదంతా బానే ఉంది. ఇంకొక సంశయాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఏమని? ఇప్పుడు కుమ్మరివాడు మట్టి నుండి కుండ తయారు చేయాలి అంటే అతను ఇతర పనిముట్లని తీసుకుంటున్నాడా, తీసుకోవట్లేదా? చక్రం తీసుకుంటాడు, బట్టి తీసుకుంటాడు, తర్వాత నీళ్లు పోయడానికి అంతకు ముందు తయారు చేసిన కుండలన్నా ఉపయోగించుకుంటాడు, లేదా పశువులు చనిపోతే వాటి నుండి కుట్టిన సంచినన్నా ఉపయోగించుకుంటాడు. ఇలా ఏదో ఒక ఉపకరణము ద్వారా జల వ్యవస్థ, అగ్ని వ్యవస్థ, చక్ర వ్యవస్థ చేసుకుంటున్నాడు. అలాగే సువర్ణకారుని తీసుకుంటే అతను కేవలం బంగారం నుండి ఆభరణం తయారు చేయాలంటే అతను కాకుండా, సువర్ణము కాకుండా ఇంకా పనిముట్లు ఉన్నాయి అక్కడ. అలా లోకమున ఏ కార్యము జరగాలన్నా పనిముట్లు ఉన్నవి కదా. మరి బ్రహ్మ ఈ సృష్టిని రచించేటప్పుడు మీరు ఎక్కడ కూడా ఉపాదాన కారణం ప్రకృతి అన్నారు, కార్యరూప జగత్తుకి పరమాత్ముడు నిమిత్త కారకుడు అంటున్నారు, కానీ పనిముట్లని మీరు చూపించట్లేదు. అంటే ఇక్కడ పని వాళ్ళంటే జీవుణ్ణి తీసుకోమంటాడు. ఎలా కుమ్మరివాడు వేల కొలది కుండల్ని తయారు చేయాలి అంటే ఇతర నైపుణ్యం గల కుమ్మరి వాళ్ళని ఉపయోగించుకుంటాడు. మీరు సువర్ణకారుడి దగ్గరికి వెళ్తే అతని యొక్క వ్యాపారం కొంచెం విస్తీర్ణంగా ఉంటే అక్కడ కూడా చాలా మంది ఆ ఆభరణాలను తయారు చేసే వ్యక్తులు కనబడతారు. దానికంటే మీరు ఒక బ్లౌజులు కుట్టే ఆవిడ దగ్గరికే వెళ్ళండి. ఆమెకి మంచి నైపుణ్యత ఉంది, చాలా మంది ఆమెకు ఇస్తున్నారంటే ఆమె ఇంటి దగ్గరికి వెళ్తే ఒకరు ఫాలు కుడతారు, ఒకరు ఉక్కులు కుడతారు, ఒకరు కాజులు కుడతారు. ఆమె అంటది నాకు సరిపోవట్లే, ఆమె కటింగ్ చేసి ఇస్తుంటే ఇంకొకరు కుడుతుంటారు. అంటే లోకమున పెద్ద మోతాదుల కార్యం జరగాలంటే పనిముట్లతో పాటు చైతన్య మనుషుల్నే ఉపయోగించుకుంటున్నారు. మరి భగవంతుడు ఇంత కార్యరూప జగత్తును చేస్తున్నప్పుడు ఇతర చైతన్యాన్ని ఉపయోగించుకోలేదా అని అడుగుతున్నాడు. అంటే దానికి ఇక్కడ చెప్తున్నాడు, నీవు లోకములో కుమ్మరివాడిని, సువర్ణకారుడిని, సాలెవాడి ఉదాహరణలు బ్రహ్మకివ్వకు.
తత్ర పశ్య, అక్కడ చూడు. లోకమున గోమాత తన బిడ్డకి పాలివ్వడానికి తన స్తన్యములో క్షీరమును నింపుకుంటుంది. ఆ నింపుకునేటప్పుడు అక్కడ ఇంకెవరున్నారు అక్కడ? అలాగే లోకమున మాతృశక్తి ఉంది. ఆమె ప్రసవించినప్పుడు తన శిశువుకి పాలివ్వడానికి ఆమె తన స్తన్యములోకి ఎవరిని పంపిస్తుంది? ఆమె సంకల్ప శక్తితో, ఆమె తీసుకున్న ఆహారముతో, ఆమె యొక్క ఆలోచనలతో, మనోభావాలతో పూర్వము తను చూసింది ఇంకా కొంతమంది మహిళల్ని. అరే, తనకు పుట్టినటువంటి బిడ్డకి పాలివ్వాలి అంటే స్తన్యము నుంచే ఇవ్వాలి అంటే ఆమె కూడా అక్కడ సంకల్పం చేసుకుంటుంది. అంటే సంకల్ప శక్తి ద్వారా గోమాత స్తన్యములో క్షీర ఉత్పత్తి జరిగినట్టులా పరమాత్ముని యొక్క శక్తి ద్వారా, పరమాత్ముని యొక్క సంకల్పము ద్వారా, పరమాత్ముని యొక్క బల పరాక్రమముల ద్వారా, పరమాత్ముని యొక్క జ్ఞాన విజ్ఞానము ద్వారా ఈ కార్యరూప జగత్తు జరుగుతుంది. అంతేకాదు, లోకమున గమనించుకో, చాలా మంది మనుష్య సమూహాన్ని తీసుకో, కొంతమందికి ఏది సంకల్పించినా పూర్తి కాదు. కానీ ఒక్కొక్క గురువు ఉంటాడు, చాలా సూక్ష్మంగా పరిశీలించుకుంటే ఆ గురువులు ఏది సంకల్పించుకుంటారో ఆ సంకల్పం వలన పెద్ద పెద్ద ఆశ్రమాలు, శిష్య పరంపర కొనసాగుతూ ఉంది. అంటే ఆ గురువు యొక్క సంకల్పము ఎంత దృఢముగా ఉందో, ఆ దృఢమైన సంకల్పం వల్ల, శ్రద్ధా సంకల్పం వల్ల లోకముల పరంపర కొనసాగుతూ ఉంది. స్వామి దయానందుడు కుంభమేళాలో విద్యాభ్యాసం చేసి మొదటి రోజు పాకండ ఖండినని పతాకాన్ని ఎగరవేస్తాడు. ఎవ్వరు రారు. అంటే అప్పుడు దయానందుడు గమనిస్తాడు, నాలో, నా శక్తిలో ఏదో లోపం ఉంది, అందుకే నేను ఎవరిని చేసుకోలేకపోయాను అని దయానందుడు విర్జానంద స్వామి దగ్గర తనని తాను గురుదక్షిణగా సమర్పించిన తర్వాత వెంటనే కార్యక్షేత్రంలోకి వచ్చినప్పుడు సఫలత లభించలేదు. అతను మళ్ళీ తపస్సు చేసి, మననము చేసి, సంకల్ప శక్తిని పెంచుకొని అప్పుడు వైదిక ధర్మ ప్రచారం చేయగలిగాడు. మహాత్మా బుద్ధుడు కూడా అంతే. జీవితంలో ఒక వృద్ధుణ్ణి చూశాడు, ఒక శవమును చూశాడు, ఒక రోగిష్ఠుణ్ణి చూశాడు, ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే బుద్ధయుజం ప్రచారం కాలే. అనేక శక్తుల్ని వృద్ధి చేసుకున్న తర్వాత ఆ సంకల్పముతో ఆ మనసులో ఉన్న సమస్త క్లేశాలని తొలగించుకొని దీర్ఘకాల శాస్త్రాధ్యయనము చేసుకుని అప్పుడు ఒక పరంపరనైనా ముందుకు నడిపించాడు. అలా ఎంతమంది గురువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సంకల్ప శక్తి ద్వారా అనేక కార్యములు చేపట్టినప్పుడు, మరి పరమాత్ముడైతే నిరంతరము మహాజ్ఞాని, బలపరాక్రమ శక్తులకు అతనికి సాటి ఎవరు రారు. అట్టి పరమాత్ముడు కూడా ప్రళయ సమయాన, ప్రళయ సమయం సామాన్య సమయమా, 14 మన్వంతరాల సమయములో పరమాత్ముడు కూడా తన సంకల్ప శక్తి ద్వారా ఈ కార్యరూప జగత్తును రచించాడు. సామాన్య మానవుడు తీసుకునే ఉపకరణాల వలె మా పరమాత్ముని పోల్చడానికి వీలు లేదు. అటులనే లోకమును చాలా మంది గురువులు అనేక సంకల్ప శక్తులతో అనేక కార్యములు చేసి లోకములో కీర్తిని పొందిన
ఎన్నో ఆత్మలున్నవి. మరి పరమాత్ముడైతే పూర్ణుడు, పరమాత్ముడైతే అనంత బల పరాక్రమ శక్తివంతుడు, అతనికి అసాధ్యము కాదు. కానీ విచిత్రం ఏమిటి అంటే పరమాత్ముడు కార్యరూప జగత్తుని రచిస్తాడు. అతని బల పరాక్రమ శక్తులతో కార్యరూప జగత్తుని రచిస్తాడు. కానీ ప్రాణి జగత్తు దగ్గర పరమాత్ముడు కూడా పరాధీనుడే. నా ఇష్టం, నా జగత్తు, నేను స్వామిని. మనం అప్పుడప్పుడు గృహములో ఇది నా ధనము, నా అధికారము, నా మాట విను, వింటేనే నేను ఇది ఇస్తానని మనం అంటాం. లోకములో తల్లిదండ్రులు తమ బిడ్డల్ని తమ ఆధీనములో పెట్టుకోవడానికి, అటులనే రాజు కూడా ప్రజల్ని తమ ఆధీనములో పెట్టుకోవడానికి, వైద్యుడు కూడా రోగులని తమ ఆధీనములో పెట్టుకోవడానికి, గురువు శిష్యుని కూడా తమ ఆధీనములో పెట్టుకోవడానికి తమ శక్తి చేత ఆధీన వశపరుచుకుంటారు. కానీ పరమాత్మని యొక్క కార్యరూప జగత్తు వేరుంది, ప్రాణి సృష్టి వేరుంది. పరమాత్ముడు ఎక్కడ కూడా ప్రాణి సృష్టి పైన ఆ జీవుడు చెయ్యకుండా ఆ కర్మని, ఆవిడ ముందే ఈ దుర్మార్గుడేమో, ఈ దుర్మార్గ పనులు చేస్తాడేమోని ముందే తీసుకెళ్లి పరమాత్ముడు వాణ్ణి పశుయోనిలో పెట్టలేదు. ఆలోచించుకోండి. ఇవాళ మానవులందరూ, కొంతమంది మానవులేమో ధర్మబద్ధమైన సూర్య చంద్రాదుల వలె ఉపకారాలు చేస్తూ ఉంటే, నదుల వలె జ్ఞానగంగని ప్రవహింపజేస్తూ ఉంటే, ఇంకొంతమంది మానవ సమాజం ఉంది పైశాచికం. వాళ్ళకు జన్మనిచ్చిన తల్లి, తండ్రి, ఆ మిత్రమండలి, ఆ బంధువర్గము ఎంత పశువుల కంటే హీనమైన క్రూర పని చేస్తుంది. అంటే పరమాత్ముడు సర్వజ్ఞుడు కదా, మరి వీడు మానవ జన్మ ఎత్తిన తర్వాత వీడు క్రూరమైన పని చేస్తాడని పరమాత్ముడు ముందే వాడికి పనిష్మెంట్ ఇవ్వాలా? మనం కూడా అప్పుడప్పుడు అంటాం కదా, దేవుడు చేసిన పనికి వెంటనే పనిష్మెంట్ ఇవ్వాలి, వెంటనే పనిష్మెంట్ ఇవ్వాలి అంటే పరమాత్ముడు కూడా ప్రాణి జగత్తున పరతంత్రుడే. మనం ఇప్పుడు ఎవరైనా మనని కష్టపెట్టినా, బాధ పెట్టినా, అవమానపరిచినా, అకస్మాత్తుగా మన మనస్సులో, అంటే ఇప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము, తొవ్వినా మనకు అటువంటి ఆలోచనలు ఉండకపోవచ్చు. కానీ మనం చూస్తాం, లోకమున మనకు అహితం చేసిన వారు వింటూ ఉంటాం, వాడు నాశనం అయిపోతే నాకు చూడాలని ఉంది అని. మరి మనస్సు ద్వారా వచ్చిన ఆలోచన వాక్కుతో చెప్తున్నా. కానీ గడ్డపార పట్టుకోలే, గొడ్డలి పట్టుకోలే, కత్తి పట్టుకోలే, దారిలో ముండ్లు వేయలే. అంతే అన్నాం, వాడు నాశనం అయిపోతే బాగుండు అన్నా. కానీ వాడి నాశనానికి దారిలో మనం ఎటువంటి ఆటంకాలు కలిగించలే. అది కర్మఫలంలోకి వెళ్తుందా అంటే, నువ్వు హింస ఆయుధాలని పట్టుకునేంత వరకు అది కర్మఫలం కాదు. నీ మనసు దూషితమైంది, నీ వాక్కు దూషితమైంది, అంతే. యోని రాదు. నువ్వు చంపితే, నరుకుతేనే యోనిలోకి వెళ్తా. ఇంత సూక్ష్మముగా పరబ్రహ్మ ప్రాణి సృష్టి పట్ల ఇంత వేగముగా, ఇంత న్యాయాధీశుడుగా ఉన్నాడు. ఏ జీవాత్మని పరమాత్ముడు అనడం లేదు, ఇది నా సృష్టి, నాకు నచ్చినట్టుగా నిన్ను చిలుకగా పుట్టిస్తా, బల్లిగా పుట్టిస్తా, కాక్రోచ్గా పుట్టిస్తా, బర్రెలోకి పంపిస్తా, ఆవులోకి పంపిస్తా, గొప్పదానిగా పుట్టిస్తా, వికలాంగుడిగా పుట్టిస్తా అని పరమాత్మని యొక్క లేశ మాత్రము కూడా ఇటువంటి ఆలోచనలు పరమాత్మలో లేవు. మనము 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 90 ఏళ్ళ వ్యాపారములో మనము శాసిస్తున్నాం మన బిడ్డల్ని, మన ప్రజల్ని, మన దగ్గరకు వచ్చేవారిని. కానీ పరమాత్ముడు ఏ ఆత్మను కూడా శాసించడు. అతను చేసిన కర్మకు మాత్రమే ఫలం ఇస్తాడు. అందుకనే అట్టి పరబ్రహ్మ బల పరాక్రమ శక్తులని సొంతం చేసుకునే శక్తియే జీవాత్మకు లేదు. కేవలం జీవుడు పరమాత్మలో ఉన్నటువంటి బల పరాక్రమ శక్తులని, దయాస్వరూపాన్ని ఎందుకు ఆచరిస్తున్నాడు అని అంటే, కైవల్య ప్రాప్తి కొరకు,
క్రిమికీటకాది భయంకరమైన నానా యోనుల యందు ప్రవేశించి దుఃఖం అనుభవించకూడదని పరమాత్మని యొక్క దయా మార్గాన్ని స్వీకరిస్తున్నాడు. దయామయుడు అవ్వట్లే జీవుడు, కరుణామయుడు అవ్వడు, కేవలం ఆచరిస్తాడు. నేను నాలో కరుణని నేను ఇతరుల పట్ల చూపించకపోతే, దయాభావన నాలో లేకపోతే, నేను ఒక కసాయివాడిగా మారుతే పరమాత్ముడు నా పట్ల కసాయివాడుగా మారుతాడన్న భక్తియో భయమో లేకపోతే వివేకమో మనని ఆ మార్గం వైపు తీసుకెళ్తుంది. అందుకనే జీవుడు పరమాత్ముడు కాలేడు. అలాగే పరమాత్ముని యొక్క కార్యరూప జగత్తుకి కానీ కర్మ ఫలాలను ప్రసాదించడానికి కానీ యమున్నో, చిత్రగుప్తున్నో, శివుణ్ణో, రాముణ్ణో, కృష్ణున్నో, దుర్గామాతనో, సంతోషి మాతనో, ఋషులనో, యోగుల్నో, తపస్సులనో ఎవరిని కూడా సాక్షిగా పరమాత్ముడు తీసుకోడు. స్వయం పరిశీలిస్తాడు, స్వయముగా గమనిస్తాడు. స్వయం వీక్షతే, అతనే మన దినచర్యని గమనిస్తాడు. మనమన్నా అప్పుడప్పుడు అయ్యో నేను మిమ్మల్ని చూడలేకపోయాను, ఇక్కడ పొరపాటైందని మనం అంటున్నాం. పరమాత్ముడు మాత్రం అనువనువున మనని గమనిస్తూ కర్మఫలాలని ప్రసాదిస్తున్నాడు అని ఈ విధంగా వేదవ్యాసుడు మనకు చెప్పే ప్రయత్నం చేశాడు. ఓం శాంతి శాంతి శాంతి.